సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాస కొడలు చంద్రకాంతం బర్త్డే. ఒకరోజు చంద్రకాంతం తన ఫ్రెండ్ సౌమ్య బర్త్డేకి వెళ్తుంది. పార్టీలో సౌమ్యకి వచ్చిన బర్త్డే గిఫ్ట్లను చూసి ఆశ్చర్యపోయి మనసులో ఇలా అనుకుంది, గీ సౌమ్య చెంచడు చక్కెర కూడా ఇవ్వదు, దీనికి ఇంతగానం గిఫ్ట్లా. హ్యాపీ బర్త్డే సౌమ్య. అందులో పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరు గిఫ్ట్ తీసుకొని వచ్చిండ్రు. ఛా, గిట్లా ఇంతగానం గిఫ్ట్లు ఇస్తారని తెలుసుంటే నేను కూడా బర్త్డే జరుపుకునేదాన్ని. ఎట్లయినా గీసారి బర్త్డే పార్టీ జరుపుకోవాలి, మస్తుగా గిఫ్ట్లు దొబ్బేయాలి అని మనసులో అనుకుని మరుసటి రోజు చంద్రకాంతం తన బర్త్డే పార్టీకి ఎవరెవరిని పిలవాలో పేపర్ పైన రాసుకుంటూ ఉంది. అది గమనించిన సూర్యకాంతం, ఏం చేత్తన్నవే? ఏం లేదత్తమ్మా, నా బర్త్డే పార్టీకి ఎవరెవరిని పిలవాలో లిస్ట్ రాసుకుంటన్నా అని అంటుంది. దానికి సూర్యకాంతం తలపైన చేయి పెట్టుకుని చంద్రకాంతం బర్త్డే డేట్ గుర్తు చేసుకుంటూ చంద్రకాంతంతో ఇలా అంటుంది, అవునే, నీ పుట్టినరోజుకి ఇంకా 9 నెలలున్నట్టుంది కదనే? అవునత్తమ్మా, ఇంకా జస్ట్ 9 నెలలే ఉంది, అందుకే ఫుల్ ప్లాన్ చేయాలి. అది విన్న సూర్యకాంతం షాక్ అయ్యి చంద్రకాంతాన్ని పెద్ద పెద్ద కళ్ళతో అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏందత్తమ్మా గట్ల చూస్తుండ్రు? దీన్ని పిచ్చే, ఇది పిచ్చంటారే. ఎవరైనా బర్త్డేకి 9 నెలల ముందు ప్లాన్ చేస్తారా అనే పిచ్చి కాకపోతే ఆ లిస్ట్ రాసే బదులు మంచిగా రామకోటి రాసిన పుణ్యం వస్తుంది కదనే. రామకోటి రాస్తే పుణ్యం వస్తుందేమో అత్తమ్మా, ఆ పుణ్యంతో నేనేం చేసుకోవాలి? ఈ లిస్ట్ రాసి బర్త్డే పార్టీకి అందరిని పిలిస్తే మస్తు గిఫ్ట్లు వస్తాయి కదా. అది విన్న సూర్యకాంతం గడ్డంపై చేయి వేసుకుని, ఓసేయ్, ఎవరైనా బర్త్డే తన కోసం చేసుకుంటారే, గిఫ్ట్ల కోసం కాదు, ఇట్టెట్టా తయారైనవే బిత్తిరిదానా అని అంటుంది. పోండత్తమ్మా, నేనేం చేసినా మీకు నచ్చదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతటితో మన చంద్రకాంతం పిచ్చి ఆగలేదు. బర్త్డే దగ్గరికి వస్తున్న కొద్దీ తన ఆరాటం పెరుగుతూనే ఉంది. బర్త్డేకి ఇంకా 6 నెలల ముందే బర్త్డే షాపింగ్ చేసేసింది. 3 నెలల ముందే అందరికీ ఇన్విటేషన్ పంపించింది. 1 నెల ముందే ఇల్లు మొత్తం బెలూన్స్ తో ఇల్లంతా డెకరేట్ చేసింది. ఇంట్లో డెకరేషన్ చూసిన సూర్యకాంతం, ఏందే గిది, నీ బర్త్డేకి ఇంకా 30 దినాలు ఉంది కదనే, ఇప్పుడే డెకరేషన్ చేసినవేందే, దుమ్ము పట్టుకోబోదు మొత్తం. ముందు చూపత్తమ్మా, ముందు చూపు. మీరే అంటారు కదా ఏ పని చేసినా ముందు చూపు ఉండాలని, అందుకే అని వినయంగా అంటుంది. దానికి సూర్యకాంతం, దీన్ని ముందు చూపు అనరే, ఎర్రి అంటారే, ఎర్రిదానా అని అంటుంది. అప్పుడే సూర్యకాంతం చంద్రకాంతం కొన్న కొత్త మ్యూజిక్ సిస్టమ్ చూస్తుంది. అది చూసి, దీన్నెప్పుడు కొన్నవే? ఏందత్తమ్మా గట్లంటావు? పార్టీకి వచ్చిన వాళ్ళంతా సరదా కోసం డాన్స్ చేయరా ఏంది? అందుకే గీ మ్యూజిక్ సిస్టమ్ కొన్నా. యాక్చువల్ గా మోడర్న్ కోడలంతా గిట్లనే సాంగ్స్ వింటూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు అని అంటూ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హే సాంగ్ కి డాన్స్ చేస్తుంది. అది చూసిన సూర్యకాంతం మనసులో, గీ జనరేషన్ కోడళ్ళందరూ మోడ్రన్ అనుకుంటారు గాని జస్ట్ వాళ్ళు ఎర్రోళ్ళు అంతే అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బర్త్డేకి 15 రోజుల ముందే గెస్ట్ల కోసం ఏమేం వండాలో చంద్రకాంతం లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది. బర్త్డేకి ఇంకా 1 రోజు ఉంది అనగా చంద్రకాంతం ఆ ఏడుపు విన్న సూర్యకాంతం, ఏమైందే పిల్ల, ఎందుకట్లా ఏడుస్తాన్నావు? అత్తమ్మా, 3 నెలల ముందే వీళ్ళందరికీ నా బర్త్డే పార్టీ ఇన్విటేషన్ పంపిన కదత్తమ్మా, ఇంతవరకు ఒక్కరు కూడా అడ్వాన్స్డ్ బర్త్డే గిఫ్ట్ పంపలేదత్తమ్మా. అది విన్న సూర్యకాంతం తన చేతితో తల కొట్టుకుని, ఓసే పిచ్చిమొద్దు, అడ్వాన్స్డ్ బర్త్డే విషెస్ ఉంటాయి గాని గిఫ్ట్లు ఉండవే. ఇంకొక్కసారి గిసోంటి పిచ్చి శకలు చేసినావనుకో, నీ బర్త్డే కాదే, నిన్ను చంపి నీ డెత్ డే చేస్తా అని తలపైన మొట్టికాయ కొట్టి వెళ్తూ వెళ్తూ గురుక్కుంటూ వెళ్తుంది. అసలు ఇది ఎందుకు ఏడుస్తుంది అని అడిగిన చూడు,
నన్నాలా అనుకుంటూ వెళ్ళిపోతుంది. సూర్యకాంతం వెళ్ళిపోయాక చంద్రకాంతం మనసులో ఛ, మా అత్తమ్మ నన్ను అస్సలు అర్థం చేసుకోదు. పోనీలే, ఈరోజు అడ్వాన్స్ గిఫ్ట్లు రాకపోయినా రేపెట్లాగో బర్త్డే గిఫ్ట్లు వస్తాయి కదా, అమ్మో వెంటనే వెళ్ళి బర్త్డే పనులు షురూ చేయాలి అని అనుకుని వెళ్ళి తన బర్త్డే కోసం అంతా రెడీ చేస్తూ ఉంది. మరుసటి రోజు తన బర్త్డే పార్టీకి అందరూ వస్తారు. వాళ్ళతో పాటు పెద్ద పెద్ద గిఫ్ట్ బాక్సులు కూడా తీసుకొని వచ్చారు. అది చూసిన చంద్రకాంతం మనసులో అమ్మో, నా బర్త్డే పార్టీ ప్లాన్ ఫుల్ సక్సెస్ఫుల్ అన్నమాట. ఈ గిఫ్ట్ల కోసమే కదా నేను ఇంతకాలం ప్లాన్ చేసి ఎదురు చూసేది అని అనుకుంది. పార్టీ అంతా అయిపోతుంది. చంద్రకాంతం అందరూ వెళ్ళిపోయాక గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూసి ఆ ఏడుపు విన్న అత్త సూర్యకాంతం, మళ్ళేమైందే పిల్ల, ఎందుకు ఏడుస్తాన్నావు? అనుకున్నట్టే అందరూ పెద్ద పెద్ద బాక్సుల్లో గిఫ్ట్లు ఇచ్చిండ్రు కదా. బాక్సులైతే ఉన్నాయి గాని అందులో గిఫ్ట్లు లేవత్తమ్మా. ఖాళీ బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చిండ్రు అందరూ. ఈ పార్టీకి పెట్టిన డబ్బులు, చేసిన షాపింగ్ అంతా వేస్టే అత్తమ్మా అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న సూర్యకాంతం సూర్యకాంతం నవ్వడం చూసి చంద్రకాంతం మండిపోయింది. నేను ఇంతలా ఏడుస్తుంటే మీకు నవ్వొస్తుందా అత్తమ్మా? దానితో సూర్యకాంతం నవ్వు కాకపోతే ఇంకేందే, నువ్వు వాళ్ళ పార్టీకి ఫంక్షన్లకు పోయినప్పుడు కాలి అట్టపెట్టే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చేదానివి కదనే, అందుకే వాళ్ళు కూడా గట్లనే చేసిండ్రు నీకు. అందుకే అంటారు మనము ఏ విత్తనం వేస్తే గదే మొలకై వస్తది అని అని నవ్వుతూ అనటంతో చంద్రకాంతంకి ఇంకా తన అత్త సూర్యకాంతం మీద కోపం వచ్చి, నవ్వుతావులే, నవ్వు, నెక్స్ట్ టైము మీ బర్త్డే పార్టీ చేస్తా, గిఫ్ట్లు ఎట్లా రావో నేను చూస్తా అని మనసులో అనుకుంటుంది. అత్యాశ కోడలు ఎగిరే మంచం. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఆమె మొబైల్కి ఫోన్ వచ్చింది. ఫోన్ ఆన్సర్ చేస్తూ మంచం మీద కూర్చుంది. హలో, ఏంది అవ్వ సావు బతుకుల మధ్య ఉన్నదా? రమ్మంటాందా? ఇగో గీ ముచ్చట చాలా సార్లు ఇన్నతి. అరే మొన్నటికి మొన్న పానం బాయే అంటిరి, దమ్మున ఉరుక్కొచ్చిన. గీసారి నా వల్ల కాదు. అయినా గిప్పటికిప్పుడు చెప్తే వచ్చుడు ఎట్లయితే చెప్పు అంటూ ఫోన్ పెట్టేసింది. ఇది విన్న సూర్యకాంతం, అదేందే సావు బతుకుల మధ్యలో ఉన్న మనిషిని పోయి చూడవా ఏంది? అది కాదత్తమ్మా, మావేమో చాలా దూరంలో ఉంటదాయే, పోదామంటే రోజులు పడుతుంది అంటుంటే వెంటనే సూర్యకాంతం, ఓసి గింతే కదా, దానికి ఎందుకే ఇంత పరేశాన్ అవుతావు, జరా ఒక్క నిమిషం ఉండు అంటూ లోపలికి వెళ్లి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక చిన్న మంచం బొమ్మ తీసుకొచ్చింది. దాని మీద ఏదో మ్యాజిక్ చేస్తే అది ఒక పెద్ద మంచంలాగా మారిపోయింది. ఆశ్చర్యపోతూ చూసింది చంద్రకాంతం. గిరి ఎగిరే మంచం, దీని మీద గనక కూసున్నవంటే అంతే, గాలిలో విమానం లెక్క ఎగిరిపోవచ్చు. అరే గిది భలేగుందత్తమ్మా, గిప్పుడు గీడ నువ్వు ఉన్నావు కాబట్టి గీడ నుంచి ఆడిగిపోతా, మరి తిరగొచ్చుడెట్లా అంటూ అమాయకంగా అడిగింది. గిది ఏడున్నా సాయంత్రానికల్లా మళ్ళా ఇక్కడికే తిరిగొస్తది. మంచిగా పోయి మీ అవ్వని చూసిరా, దారిలో గిట్లా మీ చుట్టాలుంటే వాళ్ళను కూడా తోల్కబో, దీని మీద ఎంత మందైనా కూసోవచ్చు అని చెప్పింది. తర్వాత మంచం గాలిలోకి అలా ఎగిరిపోయింది. సాయంత్రానికి చంద్రకాంతం ఆ ఎగిరే మంచం సహాయంతో తిరిగి ఇల్లు చేరుకుంది. అది చూసిన సూర్యకాంతం, ఎట్లుందే మీ అవ్వకి అని అడిగింది. ఆ మంచిగుందత్తమ్మా, కానీ రోజు రమ్మంటాంది. ఎట్లయితది చెప్పు, గీ మంచం నువ్వు ఇస్తావా ఏంది? ఇచ్చినా నాదైతదా అనగానే,
ఆహా గట్లనా, మీ అవ్వకి మంచిగైతందంటే అంతకంటే ఏం కావాలే? సరే, నీకు నచ్చినన్ని రోజులు గిట్ల గీ మంచం మీద పోయేసిరా, గంతే చాలు అంటూ సూర్యకాంతం లోపలికి వెళ్ళగానే చంద్రకాంతం మస్తు నవ్వుకుంది. మా అత్తమ్మ పిచ్చి లెక్కుంది, నేనేది చెప్తే గది నమ్మేసింది. రేపటి నుంచి చూడు గీ మంచంతో నా అందుని ఎట్లా పెంచుకుంటాను అనుకుంది. మరుసటి రోజు మళ్ళీ మంచం మీదెక్కి నేను పోయొస్తానత్తమ్మా అంటూ అత్తగారికి టాటా చెప్పి ఎగిరిపోయింది చంద్రకాంతం. దారిలో నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టింది చంద్రకాంతం. అలా ఆ ఊరు నుంచి పక్కూరికి, అక్కడి నుంచి వేరొక చోటికి జనాల్ని ఆ మంచం మీద తీసుకెళ్తూ ఉంది. ఒకచోట తన మామ సుబ్బారావు చూశాడు. చూసి దగ్గరికొచ్చి, అంటే మీ అవ్వ దగ్గరకని చెప్పి నువ్వు చేస్తున్న పని ఇదా? మీ అత్తమ్మకి తెలిస్తే ఇంకేమన్నా ఉన్నదా? ఆగమాగం చేస్తది అన్నాడు. దాంతో కంగు తిన్న చంద్రకాంతం, ఎట్లా తెలుస్తుంది మామా? నువ్వేమన్నా చెప్తావా ఏంది? అవు మామా, నువ్వెన్నడైనా తాజ్ మహల్ చూసినావా? తాజ్ మహలా? గా సాయిపత్తి డబ్బా మీద చూసుడే గాని మీ అత్తమ్మ ఓనిస్తదా ఏంది అంటుంటే, అట్లయితే నేనొక టూర్ వేసినా. నువ్వు మంచిగా మందిని దొరికొస్తే చక్కగా ఆగ్రా పోయి తాజ్ మహల్ ని చూసొద్దాం. కావాలంటే అందులో సగం పైసలు నువ్వే ఉంచుకో మామా. ఏంది, తాజ్ మహల్ చూడ్డానికి పోతున్నావా? అట్లయితే నేను వస్తతి అంటూ ఆ మంచం మీద ఎక్కి కూర్చున్నాడు. దారిలో కనపడ్డ వాళ్ళని తాజ్మహల్ చూపిస్తామని సుబ్బారావు చంద్రకాంతం మంచం మీద ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ మంచం గాలిలో ఎగురుతూ ఉంటే సుబ్బారావు అందరి దగ్గర టికెట్ టికెట్ అంటూ డబ్బులు తీసుకుంటున్నాడు. అలా ఆగ్రా వెళ్లేసరికి మధ్యాహ్నం అయిపోయింది. వచ్చిన వాళ్ళంతా తాజ్మహల్ అందాన్ని చూస్తుంటే సుబ్బారావు చంద్రకాంతం డబ్బులు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇంతలో, అరే గింత దూరం వచ్చి ఢిల్లీలా కుతుబ్ మినార్ చూడకుండా ఎట్లా పోతాం? అది కూడా చూసే పోదాం అని చంద్రకాంతాన్ని అడిగారు. అప్పుడు, అట్లెట్లా కుదురుతుంది? కుదరదు, మేము సాయంత్రానికల్లా పోవాలి. కుతుబ్ మినార్ లేదేం లేదు అంటుంటే చంద్రకాంతం మధ్యలో, తీసుకపోతా, కానీ ఇప్పుడిచ్చిన దానికి డబల్ అయితది, అట్లుంటేనే ఎక్కుండ్రి అని కండిషన్ పెట్టింది. కాని, అదేంది అట్లా చెప్పినావు? నీకెరికే గదా గీ మంచం సాయంత్రానికల్లా ఇల్లు చేరుతదని అంటుంటే చంద్రకాంతం, అరే మామా, ఇన్ని పైసలు వస్తుంటే ఎందుకు ఫిక్కర్ చేస్తావు? గీడ సాయంత్రం నిమ్మలంగా అయితది, మన ఊరు లెక్క కాదు. అందరూ వచ్చి చంద్రకాంతానికి డబ్బులిచ్చి మళ్లీ మంచం మీద కూర్చున్నారు. అలా ఎగురుతూ వెళ్లి కుతుబ్ మినార్ ముందు ఆగారు. అందరూ అక్కడ కుతుబ్ మినార్ చూస్తూ ఉంటే చంద్రకాంతం, సుబ్బారావు డబ్బులు లెక్క పెడుతూ కూర్చున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారి చీకటి పడడంతో ఆ మంచం గాలిలోకి ఎగిరిపోయింది. అది చూసిన చంద్రకాంతం, అరే అరే రే మామాగారు చూడు, గా మంచం ఎగిరిపోతుంది, ఇప్పుడు ఎట్లా? వీళ్ళందరికీ ఏం చెప్పాలి? అయ్యో అనుకుంటూ ఉంటే అందరూ అక్కడికి వచ్చారు. గాలిలో ఎగిరిపోతున్న మంచాన్ని చూసి, అరే ఇప్పుడు ఊరికి ఎట్లా పోగుడు? మా తాన ఇన్ని పైసలు తీసుకొని ఇప్పుడు ఇట్లా చేస్తారా అంటూ అందరూ చంద్రకాంతాన్ని, సుబ్బారావుని బాగా కొట్టి వాళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ తీసుకుని వెళ్లిపోయారు. సాయంత్రానికి మంచం ఒక్కటే తిరిగి రావటంతో సూర్యకాంతానికి విషయం మొత్తం అర్థమైంది. ఒక వారం రోజుల తర్వాత చిక్కిపోయి చినిగిపోయిన బట్టలతో నీరసంగా ఇంటికి చేరిన చంద్రకాంతాన్ని, సుబ్బారావుని చూసి అడిగింది సూర్యకాంతం. మీ అవ్వకి ఎట్లుందే అంటూ నవ్వింది. మా అవ్వ సంగతి తెలియదు, కానీ ఇంకొక రోజు తిండి లేకుంటే నేను సచ్చేటట్టున్నత్తమ్మా. నీ కాళ్ళు మొక్కుతా, కాసిన్ని గంజి నీళ్లు తాపియత్తమ్మా అంటుంటే వెనక నుంచి వచ్చిన సుబ్బారావు, నాకు తలనొస్తుంది, వేడివేడిగా ఏమన్నా తాపిరాదే? అట్లనా, ఉండుండ్రి, ఇద్దరికి వేడివేడిగా తాజ్ మహల్ చాయ్ తాపిస్తా
తాజ్ మహలా? వామ్మో, గా పేరెత్త జిందగిలా అంటూ లోపలికి పరిగెత్తాడు. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.